వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ పొలిటికల్ టాపిక్స్ చూసినట్టయితే కనుక మొన్న బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు ప్రయత్నం వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మొన్న బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు బోరుగడ్డ ఇంకా బోరుకి వెళ్ళిపోయాడు అని అన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే ప్రయత్నంగా ఉన్నారు. అంటే ఇది ఎందుకు సార్? యాక్షన్కి రియాక్షన్, ప్రతీకారం తీర్చుకుంటున్నారు అని అనుకోవచ్చా? అసలు స్టార్ట్ చేసింది ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాంటి దాంట్లో పడిపోయారు, ప్రజల నుంచి మన్నన తెచ్చుకోవాలి అన్న దీంట్లో వాళ్ళు అరెస్ట్లు అవన్నీ స్టార్ట్ చేశారు డే 1 నుంచి కూడా. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే పందాలో కూటమి ప్రభుత్వం కూడా చేస్తోంది. ఎందుకని? ఆల్రెడీ అక్కడ ఫ్లాప్ అయినది, వాళ్ళు ఏ విధంగా పతనం అయ్యారు అనేది చూసారు కదా. మళ్ళీ వీళ్ళు కూడా అదే కొనసాగించడం ఎందుకని అని అంటారు? అంటే తేడా వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగి ఇష్టం వచ్చినట్లుగా నోటి దురుసుతో మాట్లాడి ఇవాళ మరి ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. అటు బోరగడ్డ అనిల్ కావచ్చు, లేకపోతే వర్ల రవీంద్రారెడ్డి అనే అతను, లేకపోతే అతను ఎవరో మన్విత్ రెడ్డి అని, హరికృష్ణారెడ్డి అని, ఎవరో పెద్దిరెడ్డి సంజయారాణి అని, లేకపోతే ఆ శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, వీళ్ళంతా ఏంటంటే ఒక రకమైన ఉన్మాదంలోకి వెళ్ళిపోయారు. ఏది రాజకీయం వేరు, విమర్శలు వేరు. ఇప్పుడు మీరు విధానపరమైన విమర్శలు చేసుకోవాలి, తప్పు చేస్తే నిలదీయాలి, అవినీతి కుంభకోణాలను ఎండగట్టాలి తప్ప పర్సనల్ అసాసినేషన్ గతంలో మొన్నేడు మనం చూడలేదు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని రోడ్ల మీదకి ఏడ్చటం, వాళ్ళ కుటుంబ సభ్యులని మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యంగా పచ్చి బూతులతో మాట్లాడటం. బోరగడ్డ అనిల్ అతను ఎవరు అసలు? ఏంటి అతని యొక్క ఇది? అతను గుంటూరు మామూలుగానే అక్కడ ఒక రౌడీ షీటర్గా ఉన్న నేపథ్యం. అతను ఇవాళ ఏంటి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని అతన్ని ఏదో భక్తుడు అన్నట్టుగా, వాళ్ళ జగనన్న నాకు పర్మిషన్ ఇస్తే గంటల్లో చంద్రబాబుని లేపేస్తా, లేకపోతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్ కట్టి ఈడ్చుకొస్తా, అసలు ఆ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ బిడ్డలు ఏంటి, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, నీ ఫ్యామిలీలో నేను ఆడపిల్లల్ని పాడు చేస్తానన్న మాటలు అది ఎంత ఇది? దాన్ని నోటి దురుసుతనం కాదు, అది ఉన్మాదం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ పోరాడు వీళ్ళంతా ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఈ ఉన్మాదుల్ని పెంచి పోషించిన పరిస్థితి. ఎవరి అండ లేకుండా బోరగడ్డ అనిల్ ఆ వీడియోలు చేస్తారా? ఎందుకని అనిల్ ఆ విధమైనటువంటి వీడియోలు చేస్తున్నప్పుడు అప్పటి పోలీస్ అతనిపై చర్యలు తీసుకోలేదు? అంటే ఇవాళ సోషల్ సైకోల్ ఏది, ఈ వర్ర రవీంద్రారెడ్డి అతనేంటి భారతీ మేడం పిఏ అని చెప్పుకోవడం, అతను ఈ విధంగా ఏది ఆ మార్ఫింగ్ ఫోటోలతో చాలా వల్గర్ పోస్టులు పెట్టడం. ఇప్పుడు అది చూసాం, ఏది సునీతని లేకపోతే షర్మిలని, ఎవరు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళు. అంటే అసలు వీళ్ళకి ఇంకా తల్లి చెల్లి ఏమీ లేదా? అంటే జగన్కి ఆపోజిట్గా ఉన్నారు అని తెలిస్తే ఎవరినైనా వదలకుండా వీళ్ళు అసాసినేషన్ చేస్తారు. వాళ్ళు చేస్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా? ఓకే. ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళు ఎందుకు చేస్తారు? జగన్ అంటే ఇష్టం అంటే, జగన్ తండ్రి అంటే ఇష్టపడతాం, జగన్ తల్లన్నా ఇష్టపడతాం, జగన్ చెల్లెళ్ళన్నా ఇష్టపడతాం. అదేమి ఉన్మాదం? ఇప్పుడు విజయమ్మ క్యారెక్టర్ అసాసినేషన్, విజయమ్మ గురించి ఆమె యొక్క క్యారెక్టర్ గురించి పోస్టులు పెట్టేవాళ్ళు, షర్మిల అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని పోస్టులు పెట్టిన వాళ్ళు అసలు జగన్ అనుచరుల? వాళ్ళు జగన్ మనుషులు ఎలా అవుతారు? విజయమ్మ మొన్న కూడా ఆ మధ్య ఏదో 2 వీడియోలు వదిలిన దాంట్లో ఆమె కూడా చాలా బాధపడింది. అసలు ఈ సోషల్ మీడియా, ఈ పోస్టులు ఏంటి, ఈ ఉన్మాదం ఏంటి? అంటే షర్మిల ఒక బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకుంటే మొరసపల్లి షర్మిల శాస్త్రి అని రాస్తారా? అంతకుముందు ఎందుకు రాయాలా? వాళ్ళు పెళ్లి చేసుకుంది ఇప్పుడు కాదే, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం వాళ్ళ పెళ్ళి అయింది. ఇప్పుడు నీ కోసం పాదయాత్ర చేస్తే వైఎస్ షర్మిలారెడ్డి, నీతో విభేదించి బయటకు వస్తే మొరసపల్లి షర్మిల శాస్త్రి. ఇప్పుడు వీళ్ళని ఎవరు పెంచి పోషించింది? ఇప్పుడు మొట్టమొదట ఈ వ్యాఖ్య చేసిన వెంటనే అతని పైన చర్యలు ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? వీళ్ళిచ్చిన అలుస్తోనే కదా వాళ్ళంతా చెలరేగిపోయారంటే. ఇవాళ
తనే అంటోంది సైతాన్ సైన్యం లాగా నా మీద పడ్డారు అని. ఇది మనం అంటున్న మాట కాదు. వాళ్ళ తెలుగుదేశం జనసేన వేరే పార్టీలు చేస్తున్న విమర్శలు కాదు. నీ సొంత చెల్లి షర్మిల జగన్మోహన్ రెడ్డి అండతో వీళ్ళంతా సైతాన్ సైన్యం లాగా నా మీద పడ్డారు. వివాహేతర సంబంధాలు అంటగడతారా? దాన్ని జగన్మోహన్ రెడ్డి ఉపేక్షిస్తాడా? ఇప్పుడు ఈ సోషల్ సైకోల్ వీళ్ళంతా సినిమా సైకోల్ వాళ్ళు. పోసాని కృష్ణమురళి ఏంటి ఆ భాష? మీరే చెప్తారు నేను డబల్ పీజీ అంటారు. మీరు అటు అనేక వందల చిత్రాలు మీరు చక్కటి కథ ఇచ్చారు. స్టోరీ రైటర్గా, డైలాగ్ రైటర్గా, మంచి గొప్ప నటుడిగా ప్రజామోదం పొందినటువంటి నువ్వు ఈ విధంగా పతనం అవుతావా? ఇప్పుడు పదవి ఇస్తే తీసుకోండి, పదవిని తగ్గ న్యాయం చేయండి. అతని కోసం మీరు పతనం అవటం ఏంటి? ఇదా మీ చదువు మీకు నేర్పింది? ఇదా సంస్కారం మీ తల్లిదండ్రుల నుంచి మీకు అబ్బింది? ఆ సినిమా సైకోల్ ఆ శ్రీరెడ్డి ఏంటి, ఆమె భాష ఏంటి, ఆమె మాట్లాడే వీడియోలు ఏంటి, ఎంత పచ్చి బూతులండి. ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ అసలు దేశం గర్వించదగ్గ సాంకేతిక నిపుణుడు. అతను ఒక ట్రెండ్ సెట్టర్. నీకు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, అరే నీకు ఏ తెలుగు దర్శకుడికి దేశం మొత్తం ఇంత గొప్ప ఇది లేదే. అలాంటి ఆర్జీవి ఈ విధంగా పతనం అవడం, దీన్ని పతనం కూడా కాదు, ఇంకా ఇంతకన్నా ఇంకా దిగజారుడికి పరాకాష్ట ఎక్కడుంది? ఇప్పుడు నీకు నచ్చితే ఇంతకుముందు ఈ పెడధోరణులు లేవు. ఒక సినిమా సైకోల్గా వీళ్ళంతా మన కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యంలో ఇక వీళ్ళెవరు? మీరు చెప్పింది వంశీ పొలిటికల్ సైకోలా, రాజకీయ ఉన్మాదమా? అంటే ఇప్పుడు ఆ కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా, అసలు వీళ్ళ భాష శాసనసభ బూతుల సభ చేస్తారా? మళ్ళీ ఈ సభ గౌరవ సభ అయితేనే అడుగు పెడతానని మాజీ ముఖ్యమంత్రి కన్నీళ్లతో శపథం చేసి బయటికి వెళ్ళిపోవటమా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎరుగుదమా? వెంకయ్యనాయుడు ఒకటే మాట అన్నాడు, ఉపరాష్ట్రపతి, బూతుల సభకి బూత్లోనే సమాధానం చెప్పారు అన్నాడు. పోలింగ్ బూత్లోనే తిరుగులేని సమాధానం చెప్పారు బూతుల సభగా. మరి ఈరోజు 6 నెలలు అవుతుంది సభ ఏర్పడి, ఎక్కడన్నా బూతులు వినపడుతున్నాయా? ఈ 6 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టాలన్న భయపడుతున్నారు. అది రావాలి. ఏది ఈ మార్ఫింగ్ ఫోటోలు పెడతారా? పవన్ కళ్యాణ్కి ఆడవేషం వేస్తారా? లోకేష్కి ఆడవేషం, చంద్రబాబుకి ఆడవేషం, మార్ఫింగ్ ఫోటోలు, ఆర్జీవీ పెట్టిన ఫోటోలు. అరే వాళ్ళకి గేద మోకాలు తగిలిస్తారా? అదేమంటే అతను ఆ వ్యూహం సెలబ్రేషన్ అదేంటో ప్రీ ఈవెంట్లో మాట్లాడుతూ ఆర్జీవీ ఏమంటాడు? బర్రె లెక్క అంటాడు. బర్రె లెక్కతో పవన్ కళ్యాణ్ పోలుస్తాడా? బర్రె లెక్క అంటాడు, ఏదో గొర్రె లెక్క అంటాడు. అంటే మరో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే భ్రమల్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. అంటే ఎక్కడ అడ్డు అదుపు లేని వ్యవహారం నడిపించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తగిన శాస్త్రే జరుగుతుంది. ప్రజలు, మనం చేయటం కాదు, పార్టీలు చేయటం కాదు, ఇవాళ ప్రజలు చేశారు వీళ్ళకి తగిన శాస్తి. ఈరోజు కోర్టులు కన్నెర్ర చేస్తున్నాయి. ఎందుకని? ఏ కోర్టు వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వడం లేదు. ఎప్పుడన్నా చూసామా? వీళ్ళేసిన క్వాష్ పిటిషన్లని పక్కన ఎందుకు పడేస్తున్నారు? అంటే వాళ్ళే బాధితులు. వీళ్ళ బాధితులు కాని వాళ్ళు అసలు నీకెక్కడా లేరు. జర్నలిస్టులు వీళ్ళ బాధితులే, రైతులు వీళ్ళ బాధితులే, అటు మహిళలు, ఇటు ఈ జడ్జీలు కూడా వీళ్ళ బాధితులే కదా. 3 రాజధానుల బిల్లు తిరగొట్టారమ్మా. 3 రాజధానులు చేయడానికి వీలు లేదు. ఏ క్యాపిటల్ అనే మీకు మీ విభజన చట్టంలో ఉంది. విభజన చట్టంలో ఏ క్యాపిటల్ అన్నారు కానీ 3 క్యాపిటల్స్ అని అనలేదు. ఏ రాష్ట్రానికి 3 రాజధానులు లేవు. 3 రాజధానుల బిల్లు తిరగొడితే హైకోర్టు జడ్జీల మీద పోస్టులు పెడతారా? ఎవరిని వదలకుండా హింసించారు. హైకోర్టు జడ్జీల మీద వీళ్ళు ఈ పోస్టులు పెట్టారంటే దానిపైన ఏదో సిబిఐ ఎంక్వైరీ కూడా ఉన్న నేపథ్యంలో ఇంకా అదేమంటే మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఏది ఓడిపోయిన రీసెంట్గా 10 days బ్యాక్, మీరు పెట్టిన పోస్టులు నేను పెడతాను, నన్ను అరెస్ట్ చేస్తారా అంటే
ఇంకా రెచ్చగొట్టడమా? అంటే ఇవాళ మీరు విధానపరమైన విమర్శలు చేయండి. ఏది ఎక్కడన్నా అవినీతి జరిగిందనుకోండి, పోలవరంలో అవినీతి జరిగింది, కేంద్రం ఇచ్చిన నిధులు ఆయన దుర్వినియోగం చేశాడు, పోస్టులు పెట్టండి. లేకపోతే అమరావతిలో అవినీతి జరిగింది, అక్కడ పలానా ఇసుక ఈ విధంగా కుంభకోణం జరుగుతోంది, మద్యంలో ఇక్కడ ఈ విధమైన బ్రాండ్స్ చీప్ లిక్కర్ వాడుతున్నారు, కల్తీ చేస్తున్నారు, ఇవి పెట్టండి. అందులో కూడా ఏంటి వాస్తవికత ప్రాతిపదికన పెట్టాలి. రైట్. అంతే తప్ప మళ్ళా వీళ్ళు ఏం చేశారు, 23 లక్షలు పెట్టి అగ్గిపెట్టెలు, క్యాండిల్స్, డీజిల్ ఏదో కొంటే 23 కోట్లు పెట్టి కొన్నారని పెట్టారు. దానికి మళ్ళీ ఇవాళ కేసులు పడుతున్నాయి. రైట్. అంటే ఇవాళ విమర్శ కూడా ఆరోగ్యకరమైన విమర్శ చేయాలి, సద్విమర్శలు చేయాలి. మొన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు, ఇదేదో ప్రభుత్వమే చేస్తే కాదు, ఇది సంస్కరణ ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నాడు. నిన్న కూడా మనం చూసాము, ఏది డీజీపీ కానీ ఆకే రవికృష్ణ, ఏది ఆ ఈగిల్ గంజాయి పైన పెట్టినటువంటి ఆ టాస్క్ ఫోర్స్, వాళ్ళు ఏమంటున్నారు, తల్లి ఇవాళ కౌన్సిలర్, రైట్. అమ్మే ఇవాళ తన బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు, అతని గుప్పెట్లో ఏం జరుగుతుంది, ఆ సెల్ ఫోన్లో ఏమవుతుంది, అది ఆ తల్లి తెలుసుకోవాలి. నీ బిడ్డను నువ్వు కట్టడి చేస్తే ఇప్పుడు ఆ బిడ్డ మరి సమాజం మీద పడే అవకాశం లేదు. అంటే సంస్కరణ ఇవాళ ఇంటి నుంచే ప్రారంభం కావాలి అంటోంది. అందుకే సో ఇది ప్రతిపక్షాల మీద ప్రతీకారం కాదు, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడుతున్నారు, ప్రజలే తీర్పిస్తున్నారు అని అంటారు. అంతే కదా. ఇప్పుడు చట్టం ఇవాళ తన పని తాను చేసుకుపోతాను. ఇవాళ పోలీస్ ఇంత ముందులాగా బయాస్డ్గా ఉండే అవకాశమే లేదు. ఈ పని చంద్రబాబు ఒకటే మాట అన్నారు, మొన్న కూడా 5-6 సార్లు మనం విన్నాం, ఏంటి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన పోస్టులు పెట్టినా సహించే ప్రసక్తే లేదు. ఇవాళ జగన్ భార్య భారతి, ఆమె యొక్క మార్ఫింగ్ ఫోటోలో ఆమె మీద వివాహేతర సంబంధాలు ఇలాంటివి పెడుతూ పోస్టులు పెట్టినా కఠినంగా శిక్షించాలి. సో వాళ్ళకే కాదు, ప్రతిపక్షం అని చెప్పి వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వాలి, ఎవరిని పర్సనల్గా ఎఫెక్ట్ చేయొద్దు అన్న ఉద్దేశంతోనే ఫస్ట్ అక్కడి నుంచే